హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే శారీస్కి కుచ్చులు అనేది ఏ విధంగా రెడీ చేసుకోవాలని నేను చూపిస్తానండి. ఇదైతే రెడీమేడ్ కుచ్చులు అయితే ఉంటాయి కదా మనం షాప్స్లో కొనే విధంగా, అదే మనం ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా రెడీ చేసుకోవచ్చు అని చూపిస్తాను. దాన్ని కూడా మనం బిజినెస్ లాగా కూడా చేసుకోవచ్చు అండి. మనం వాటిని రెడీ చేసేసుకుని మన షాప్స్కి అమ్ముకోవచ్చు. అమ్ముకున్నామంటే కూడా మనకు కొంతమంది అయితే హౌస్ వైఫ్స్ ఇంట్లోనే కూర్చొని ఉంటారు కదా, పని లేక, అలాంటి వాళ్ళు ఇటువంటి బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అది ఈజీగా కుచ్చులు అనేది మనం ఏ విధంగా కట్టుకోవాలనేది నేను ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. అది కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా మీకు చూపిస్తానండి. అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. చూడండి, నేను ఈ శారీకి కుచ్చులు అనేది రెడీ చేస్తున్నాను. రెడీమేడ్ శారీ కుచ్చులు అనేది రెడీ చేస్తున్నానండి. ఇదైతే నా పట్టు శారీ, దీనికి రెడీ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఏమేమి కావాలనేది చూద్దాము. ఫస్ట్ ఇక్కడ సిల్క్ థ్రెడ్ అండి, మనకు శారీ కలర్ సిల్క్ థ్రెడ్, అదే కాటన్ థ్రెడ్ ఒకటి. తర్వాత ఇది బెల్స్ అండి, బెల్స్ లాగా ఉంటాయి కదా, అది కింద వైపు కుట్టుకోవడానికి నేను ఇక్కడ తీసుకున్నాను. ఈ విధంగా ఉంటుంది. తర్వాత గోల్డ్ బాల్స్, తర్వాత ఇదైతే స్టోన్ రింగ్స్ అండి, స్టోన్ రింగ్స్. ఇదంతా మొత్తం ఇక్కడ తీసుకున్న మెటీరియల్ మొత్తం కూడా నేను 10 గ్రామ్స్ వచ్చి 20 రూపీస్ అని తీసుకున్నాను హోల్సేల్ షాప్లో. తర్వాత ఇక్కడ మనకు గోల్డ్ కలర్ లేస్ తీసుకున్నాను నేను. మీకు శారీ కలర్ లేస్ కూడా తీసుకోవచ్చు. నేను గోల్డ్ కలర్ లేస్ కొంచెం బాగుంటుందని తీసుకున్నాను. ఇది లేస్ ఎంత కావాలంటే మనకు 1.5 మీటర్ అయితే కావాలి. 1.25 మీటర్స్ అయితే సరిపోతుందండి. ఈ విధంగా లేస్ తీసుకున్న తర్వాత మనకు ఎంత లెంత్లో మనకు కుచ్చులు కావాలి అనుకునేది ఫస్ట్ ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఒక 1.5 ఇంచ్ లేదా మనకు 2 ఇంచెస్ లెంత్లో కావాలా అనేది మీ దీన్ని బట్టి మీకు ఎంత ఎక్కువ లెంత్లో కావాలా తక్కువ లెంత్లో కావాలని చూసుకొని మీరు ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. తర్వాత ఈ విధంగా మొత్తం బెల్ట్స్ మీకు ఇక్కడ నేను కొన్ని ఒకే రకం మాత్రమే చూపించానండి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటుంది మనకు షాప్స్లో, ఎన్ని రకాలు కావాలన్నా దొరుకుతుంది. నేను చివరిలో కొన్ని 1, 2 అలా చేసినవి అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ థ్రెడ్స్ అయితే ఈ విధంగా చుట్టుకుంటున్నాను చూడండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా 70 అంటే 70 చుట్లోనే చుట్టుకోవాలి. 70 రౌండ్స్ అనేది ఈ విధంగా చుట్టుకోవాలండి. అప్పుడు మనకు 70కి వచ్చి డబుల్ చేసుకున్నామంటే 140 అయితే వస్తుంది కదా, అంత కొంచెం లావుగా అయితే వస్తుంది. దానివల్ల చాలా బాగుంటుంది. మరీ సన్నగా అయితే కుచ్చులు చూడడానికి లుక్ అయితే అంత బాగుండదు. కాబట్టి నేను ఈ విధంగా 70 అయితే ఈ విధంగా చుట్టూలో అయితే చుట్టేసుకున్నాను. ఈ విధంగా చూడండి. మనం నార్మల్గా చాలామంది ఈ విధంగా కుచ్చులు కట్టుకునేది వచ్చి ఒక అట్టకి కానీ నోట్బుక్ కానీ ఈ విధంగా చుట్టుకుని కట్టుకుంటారు. అలా కట్టుకునేటప్పుడు చాలా వరకు థ్రెడ్స్ అయితే చిక్కు పడిపోతూ ఉంటుంది. చాలా లేట్ అవుతుంది, ఆ ప్రాసెస్ కూడా చాలా లేట్. అలా కాకుండా ఈ విధంగా మనం ఒక్కటో రోజుకి ఈ విధంగా చేతిలో అయితే చాలా ఫాస్ట్గా చుట్టుకోవచ్చు అండి. ఫాస్ట్గా చుట్టుకోవచ్చు. మనకు వర్క్ కూడా చాలా ఈజీగా అవుతుంది, త్వరగా కూడా అయిపోతుంది. నాకైతే ఈ మొత్తం కుట్టుకోవడానికి 20 మినిట్స్ అయితే టైం పట్టిందండి. అంతే, మొత్తం కూడా కుట్టేసుకున్నాను. కుచ్చులు అనేది ఓన్లీ 20 మినిట్స్లో కుట్టేసుకోవచ్చు. అదే మనం ఈ థ్రెడ్స్ అనేది కుచ్చులను బయట తీసుకున్నామంటే 150, 170 రూపీస్ దాకా పడుతుంది. అలా కాకుండా ఇది మనం ఈజీగా అయితే ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ విధంగా చుట్టుకున్న తర్వాత నేను ఈ విధంగా కాటన్ థ్రెడ్ అయితే ఉంది కదా, ఆ కాటన్ థ్రెడ్ దాని లోపల ఈ విధంగా చేసేసుకుని వీడియోలో చూపించిన విధంగా తీసుకుని దానికి నీడిల్ అనేది ఎక్కించేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా నీడిల్ అయితే ఎక్కించేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ థ్రెడ్స్ని ఈ విధంగా పెట్టేసుకుని మనం ఇప్పుడు కాటన్ థ్రెడ్లో టైట్గా అయితే కట్టేసుకోవాలండి. ఇక్కడ లాక్ అనేది చేసుకోవాలి. నాట వేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా ఒక 5-6 చుట్లు అనేది చుట్టుకున్న తర్వాత మనం నార్మల్గా పూలు కడుతూ ఉంటాం కదా, ఆ విధంగా లాక్ అనేది చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నాట్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు మనకు థ్రెడ్స్ అనేది ఎక్కడికి జరిగిపోకుండా ఊడిపోకుండా అయితే ఉంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ థ్రెడ్స్ని అన్ని కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా కుచ్చుల్లాగా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే రెడీ అయిందిగా. ఇప్పుడు మనం ఈ బెల్స్ అనేది తీసుకోవాలండి. ఈ విధంగా కింది వైపుకి వచ్చే విధంగా పెట్టుకొని కుట్టుకోవాలి. తర్వాత స్టోన్ రింగ్ అయితే ఉంది కదా, ఈ రింగ్ అయితే తీసుకుంటున్నాను. తర్వాత గోల్డ్ బాల్ చైన్ అయితే తీసుకుంటున్నాను.
గోల్డ్ బాల్స్ ఈ విధంగా పూసలు అయితే ఉంటుంది కదా. ఇక్కడ నేను తీసుకున్న పూసలు కూడా కొంచెం డిజైన్గా ఉందండి. రోజ్ ఫ్లవర్ ఉంటుంది కదా, రోజ్ లాగా ఉంటుంది ఆ డిజైన్ అనేది. మీకు ఇక్కడ క్లియర్గా అయితే కనబడట్లేదు, డిజైన్గా ఉంటుంది. దానివల్ల నేను ఈ గోల్డ్ బాల్స్ అయితే తీసుకున్నాను. దీన్ని ఈ విధంగా లేస్కి కుట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసుకుని మనం నాట్ అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా నాట్ అయితే వేసేసుకోవాలి. అంతేనండి, మనకు కుచ్చు అయితే రెడీ అయిపోతుంది. ఇదే విధంగా మొత్తాన్ని కూడా రెడీ చేసుకోవాలి. నేను ఇంకొక కుచ్చు కూడా కట్టి చూపిస్తాను మీకు. మనం ఈ విధంగా ఇంట్లో కొంతమంది లేడీస్ అయితే ఏం పని లేక మనం ఇంట్లోనే బిజినెస్ చేయాలి అనుకుంటారు. వాళ్ళు బయటికి వెళ్ళి జాబ్స్ అయితే చేసే పరిస్థితి అయితే ఉండదు కదా. అలాంటి వాళ్ళు ఇంట్లోనే ఉంటూ ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం తక్కువ కాస్ట్తో దొరుకుతాయండి, మెటీరియల్స్ అయితే తక్కువ కాస్ట్ దొరుకుతాయి. దాన్ని తీసుకొచ్చి మనం ఈ విధంగా రెడీ చేసేసుకొని మనం దగ్గరలో ఉన్నటువంటి షాప్స్ అయితే ఉంటాయి కదా, ఆ షాప్స్కి మనం అమ్ముకున్నామంటే కూడా మనకు ఎంతో కొంత ఇన్కమ్ అయితే వస్తూ ఉంటుంది. ఈ విధంగా చూడండి, నేను మొత్తం కూడా కుడుతున్నాను. దీని మొత్తానికి కూడా మనకు ఒక 60 రూపీస్ అయితే సరిపోతుంది. 60-70 రూపీస్ ఉంటే మనకు ఈ కుచ్చులు అయితే రెడీ అయిపోతుందండి. ఆ బెల్స్ 20 రూపీస్, అలాగే థ్రెడ్ ఉంది కదా, సిల్క్ థ్రెడ్ 20 రూపీస్, ఆ చైన్ స్టోన్ రింగ్స్ అయితే ఉంది కదా, అది కూడా 20 రూపీస్, అలాగే బాల్స్ అయితే ఉంది కదండి, అది కూడా 20 రూపీస్, మొత్తం 40 రూపీస్ అండి. 40 రూపీస్లో మనకు ఈ విధంగా కుచ్చులు అయితే రెడీ అయిపోతుంది. అదే మనం బయట కొనాలంటే 150-200 దాకా కూడా పడుతుందండి. మనం తీసుకున్న డిజైన్ బట్టి ఉంటుంది, 200 దాకా కూడా పడుతుంది ఈ విధంగా తీసుకోవాలి అంటే. అలా కాకుండా మన ఇంట్లోనే ఈజీగా అయితే రెడీ చేసేసుకోవచ్చు ఈ విధంగా కుచ్చులు అనేది. ఇక్కడ తీసుకున్న ఈ లేస్ కూడా మీకు శారీ కలర్ మ్యాచ్ ఉండేటట్టు లేస్ కూడా తీసుకోవచ్చండి. నేనైతే గోల్డ్ కలర్ తీసుకున్నాను. అక్కడ నా శారీలో కొద్దిగా గోల్డ్ అయితే లేకుండా సెల్ఫ్గా వచ్చింది డిజైన్ అనేది పళ్ళు దగ్గర. దానికోసం ఇక్కడ ఈ విధంగా గోల్డ్ తీసుకున్నామంటే కొంచెం లుకింగ్గా చూడడానికి బాగుంటుందని చెప్పి నేను ఈ విధంగా అయితే గోల్డ్ అయితే తీసుకున్నానండి. ఈ విధంగా చూడండి, ఇంకొక థ్రెడ్ కూడా కుచ్చు అనేది కూడా రెడీ చేసేస్తున్నాను ఇక్కడ. ఈ మెథడ్లో కుట్టుకున్నారంటే చాలా ఈజీగా కూడా అయిపోతుంది. 20 మినిట్స్ 30 హాఫ్ అన్ అవర్లో మీరు కుట్టేసుకోవచ్చు కుచ్చులు మీరు శారీకి. అలా కాకుండా మీరు అట్టపెట్టెకి కానీ నోట్బుక్ కానీ ఈ విధంగా చుట్టుకొని కుట్టుకున్నారంటే చాలా లేట్ అయిపోతుందండి. థ్రెడ్స్ కాస్త లూజ్ చేయటం, చిక్కుపడటం అలా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మీరు ఈ విధంగా చేత్తోనే కుచ్చులు అనేది కట్టుకోవడానికి ట్రై చేయండి, చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఈ విధంగా చూడండి, ఇంకొక కుచ్చు కూడా ఈ విధంగా రెడీ చేసేస్తున్నాను. ఈ విధంగా చూడండి, మొత్తం కూడా ఈ విధంగా రెడీ అయిపోయింది కదా. 2 కుచ్చులు అయితే కట్టేసుకున్నాను. తర్వాత ఈ కుచ్చులకు మధ్య మన ఎగ్జు తక్కువ అయితే లేకుండా కింద థ్రెడ్స్ అనేది కట్ చేసుకోవాలండి. ఈవెన్గా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని కూడా ఇది కట్ చేసేసుకోవాలి. ఇక చూడండి, ఇదే విధంగా మొత్తాన్ని కూడా కుట్టేసుకోవాలండి. ఇక చూడండి, నేను ఇంకా ఈజీ మెథడ్ అయితే చూపిస్తాను. ఈ విధంగా థ్రెడ్స్ అయితే నార్మల్గా చుట్టేసుకోవాలి. 70 రౌండ్స్ అనేది ఈ విధంగా చుట్టుకుంటాం కదా, ఈ విధంగా అయితే చుట్టేస్తున్నాను నేను. చుట్టుకున్న తర్వాత కాటన్ థ్రెడ్ కట్టడం కాస్త కష్టంగా అనిపించింది కదా నేను ఫస్ట్లో చూపించినప్పుడు. అలా కాకుండా ఇలా కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ వీడియోలో. ఈ విధంగా చూడండి, మనకు ఎన్ని రౌండ్స్ కావాలనుకుంటే మనకు, కాకపోతే ఇక్కడ మనం తీసుకునే రౌండ్స్ అనేది సేమ్గా తీసుకోవాలండి. అలా కాక ఒక దగ్గర ఎక్కువ ఒకటి తక్కువ తీసుకున్నామంటే మనకు కుచ్చులు చూడడానికి నీట్గా అయితే ఉండదు. ఒకటి పెద్దదిగా ఒకటి చిన్నదిగా అయితే ఉంటుంది, దానివల్ల నీట్గా అయితే ఉండదు. ఇప్పుడు చూడండి, కాటన్ థ్రెడ్కి ఇక్కడ నాట్ అయితే వేసేసుకున్నాను. కాటన్ థ్రెడ్ని నీడిల్కి ఎక్కించేసుకుని నాట్ వేసుకున్నాను. ఆ నాట్లోకి ఈ విధంగా పెట్టేసుకున్నామంటే ఇది లాక్ అయితే అయిపోతుందండి, ఈజీగా అయితే ఉంటుంది. ఇట్లా చేసుకున్నామంటే మనం ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కాటన్ థ్రెడ్ అనేది ఈ విధంగా తీసేసుకొని మనం చుట్టుకొని లాక్ చేసేసుకుంటే సరిపోతుందండి.
ఈజీగా ఉంటుంది. చూడండి ఈ మెథడ్ అయితే ఫాలో అయిపోండి. చూడండి ఈ విధంగా అయితే కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ బెల్స్ అలాగే స్టోన్ రింగ్స్ అయితే ఉంది కదా, ఆ స్టోన్ రింగ్స్ గోల్డ్ బాల్స్ ఈ విధంగా ఎక్కించేసుకుంటే మనం థ్రెడ్ దీనికి కుట్టేసుకుంటే సరిపోతుందండి, మనకు రెడీ అయిపోతుంది. చూడండి ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది. ఇలాగ మిగతా కూడా నేను రెడీ చేసిస్తున్నాను. చూడండి అదే విధంగా మొత్తాన్ని కూడా ఈ విధంగా కుట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే చివరికి వచ్చేసిందండి, లాస్ట్ ఒకటి దాన్ని అయితే కుట్టేస్తే మనకు కుచ్చులు అయితే రెడీ అయిపోతుంది. దీన్ని మనం శారీస్కి డైరెక్ట్గా కుట్టుకోవచ్చు, అలా కాకుండా మనం బిజినెస్ చేస్తే ఎలా ప్యాకింగ్ చేయాలో కూడా చూపిస్తాను, దాన్ని కూడా చేసుకోవచ్చు అండి మనం. ఇప్పుడు ఇక్కడ మొత్తం లాక్ చేసేస్తున్నాను. ఈ విధంగా చూడండి మొత్తం ఇది అనుకున్న తర్వాత ఇక్కడ బెల్, తర్వాత స్టోన్ రింగ్, తర్వాత గోల్డ్ బాల్ అండి. తర్వాత కుట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు చివర్లో లేస్కి పెట్టేసుకుని కుట్టేసుకుంటున్నాను. ఈ విధంగా చూడండి మొత్తం కూడా రెడీ అయిపోతుంది. ఈ విధంగా చూడండి మొత్తం కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఇది హెచ్చు తక్కువ అయితే ఉంటుంది కదా థ్రెడ్స్ అనేది, దాన్ని నీట్గా అయితే కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకుని మనం ఫస్ట్ రెండు అయితే ఫస్ట్లో కట్ చేసుకున్నాము, మిగతా అయితే కట్ చేసుకోలేదు కదా, మిగతా కూడా ఈ విధంగా అయితే మొత్తాన్ని కూడా కట్ చేసేస్తున్నాను. చూడండి ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది మనం డైరెక్ట్గా మనం శారీస్కి అయితే పెట్టుకుని కుట్టేసుకోవచ్చు. మనం సెల్ఫ్గా మనం కోసమే కుట్టుకున్న అయితే ఆ విధంగా చేసుకోవచ్చు. లేదా మీకు బిజినెస్ చేసే విధంగా అయితే నేను వేరే విధంగా ప్యాకింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. చూడండి ఈ విధంగా పెట్టేసుకుని మనం మిషన్లో కుట్టేసుకుంటే సరిపోతుంది. థ్రెడ్ హ్యాంగింగ్స్ అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా కుచ్చులు అనేది. అలా కాకుండా మీరు ప్యాకింగ్ చేయాలనుకుంటే ఈ విధంగా ఒక అట్ట పెట్టి అయితే తీసేసుకోవాలి. ఈ అట్టకు ఈ విధంగా పెట్టేసుకుని పిన్ అనేది చేసేసుకోవాలండి, పిన్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక పిన్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా చుట్టేసుకోవాలి. ఆ అట్టకు నీట్గా కుచ్చులన్నీ కిందికి వచ్చే విధంగా చూసుకుని ఈ విధంగా అయితే నీట్గా చుట్టేసుకోవాలి. ఈ విధంగా చుట్టుకున్న తర్వాత ఇక చివర్లో కూడా పిన్ అనేది చేసేసుకోవాలండి. ఆ ఒక్క లేస్ మాత్రం పైకి తీసుకుని ఈ విధంగా పిన్ చేసేసుకోవాలి. తర్వాత దానికి సరిపోయే కవర్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఆ కవర్కి అయితే ఈ విధంగా లోపల పెట్టేసుకొని ప్యాక్ చేసేసుకోవచ్చు. మీకు ఇదంతా కావాలనుకుంటే కూడా మీకు షాప్స్లో వెళ్ళి మాకు ఈ మెజర్మెంట్స్లో మాకు ఈ విధంగా కవర్స్ కావాలని ఆర్డర్ ఇచ్చుకున్నారంటే కూడా మీకు వచ్చేస్తాయి. ఇది మరి దీంతో కూడా చేసేసుకోవచ్చు. తర్వాత ఇక నేను ఇక్కడ రెడ్ చేశాను కదా, సేమ్ అదే స్టోన్స్ అవి అయితే తీసేసుకుని డబుల్ కలర్లో చేశాను. తర్వాత ఇది అయితే ఎల్లో కలర్లో రింగ్స్ ఉంటుంది, గోల్డ్ రింగ్స్ పెద్ద పెద్దవి, దాని లోపల ఎలిఫెంట్స్ అయితే ఉంటుంది. ఇది అయితే బటర్ఫ్లై డిజైన్ అండి. ఈ విధంగా కొన్ని అయితే నేను రెడ్ చేశాను. దాంతో మీరు మొత్తం కూడా లేసెస్ అయితే ఈ విధంగా మొత్తం రెడ్ చేసేసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి అదే బ్లూ కలర్ లేస్ తీసుకుని ఈ విధంగా రెడ్ చేశాను. ఈ విధంగా మీకు నచ్చిన డిజైన్స్ చేసేసుకోవచ్చు అండి. నేను దీని మొత్తాన్ని కూడా శారీకి కుట్టిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. ఈ విధంగా చూడండి మనం మొత్తం శారీకి ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈజీగా మన ఇంట్లోనే రెడీమేడ్ కుచ్చులను అయితే రెడీ చేసేసుకోవచ్చు. చూడండి నీట్గా ఎంత అలాగా నీట్గా బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే రెడీ చేసేసుకోవచ్చు అండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.